నా భర్త బేకార్ అసలు అర్థం చేసుకోవడమే రాదని కుమిలిపోతూ, నా భార్య పెండ మొహంది ఎప్పుడు సావగొడుతుందని బాధపడుతూ, నా గర్ల్ ఫ్రెండ్ తిక్కల్ది అని తిక్కపోస్తూ, నా బాయ్ ఫ్రెండ్ బట్టెవాజుగాడని బోరు నేడుస్తూ, నా పిల్లలు నా మాట వినడం లేదని కుమిలిపోతూ, నాకు లైఫ్ మీద ఇంట్రెస్టే లేదని ఇరిటేట్ అవుతూ, మా అత్త ఎప్పుడు చేస్తుందో అని ఎదురు చూస్తూ, నాకు ఇల్లు లేదు, ప్లాట్ లేదు, ఫ్లాట్ లేదు అని ఫికర్ అవుతూ, ఫ్లాట్ ఉంది కానీ ఇండివిజువల్ హౌస్ లేదు, ఇండివిజువల్ హౌస్ ఉంది కానీ పొలం లేదని పాకులాడుతూ, నేను ఎందుకు బ్రతికున్నానో కూడా అర్థం అవడం లేదు అని నిరుత్సాహపడుతూ, 10, 20, 30 సంవత్సరాల నుండి ఇలాంటి కంప్లైంట్సే చేస్తున్నాను. ఇంకా ఎన్ని ఇయర్స్ సేమ్ రొటీన్ కంప్లైంట్ చేస్తూ చిరాకు దొబ్బడం లేదా? ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం లేదని ఏడ్చినావు ఎప్పుడన్నా? బ్రీతింగ్ చేయట్లేదని ఎప్పుడన్నా బాధపడ్డావా? వర్కౌట్ వాకింగ్ చేయట్లేదని వరి అయినావు ఎప్పుడన్నా? తొందరగా పడుకోవట్లేదని తిక్కకొచ్చినావు ఎప్పుడన్నా? పొద్దున్నే లేవట్లేదని పాకులైనావు ఎప్పుడన్నా? హోల్ ఫుడ్స్ తీసుకోవట్లేదని ఉడికిపోయినావు ఎప్పుడన్నా? కూల్గా ఉండట్లేదని కుమిలిపోయినావు ఎప్పుడన్నా? నీరు తాగట్లేదు, హైడ్రేట్ సరిగ్గా తీసుకోవట్లేదని నిరుత్సాహపడ్డావు ఎప్పుడన్నా? ఫన్నీగా ఉండట్లేదని ఫికర్ అయినావు ఎప్పుడన్నా? డిఫరెంట్గా ఫీల్ అవ్వు, డిఫరెంట్గా ఫికర్ అవ్వు, డిఫరెంట్గా బాధపడు, డిఫరెంట్గా తిక్కగరా, డిఫరెంట్గా నిరుత్సాహపడు, డిఫరెంట్గా కుమిలిపో, డిఫరెంట్గా వరి అవ్వు, కొత్తగా బాధపడు, కొత్తగా ఏడు, కొత్తగా కుమిలిపో. అవే డబ్బులు ఇస్తాయి, ఆస్తులు ఇస్తాయి, రిలేషన్షిప్లో అయినా నీకు కావాల్సిన ఎమోషన్స్ ఇస్తాయి. నీకేం తెలుసు బ్రో, ముచ్చట మస్తు చెప్తున్నావు, మేము పాతగానే బాధపడతాం, పాత చింతకాయ పచ్చల్లాగానే ఉంటాం అనుకుంటే నీ ఇష్టం బ్రో, నీ ఇష్టం, నీ బుద్ధి.